వేదాయపాలెం సెంటర్లో దొడ్డపనేని రాజానాయుడు ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి ఏర్పాట్లు ఘనంగా నిర్వహిస్తున్నారు. రేపు నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా వేదాయపాలెం సెంటర్లో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మార్కాపురం నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు దొడ్డపనేని రాజానాయుడు ఆధ్వర్యంలో వేదాయపాలెం సెంటర్లో నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి ఘనంగా నిర్వహిస్తున్నామని టీడీపీ కార్యకర్తలు, నాయకులు భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. దొడ్డపనేని రాజానాయుడు రేపు మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా మేము వేదాయపాలెం సెంటర్ నందు రేపు చేయబోయే కార్యక్రమం గురించి ఇవాళ ఏర్పాట్లు చేస్తున్నాము. ఆ మహనీయుడు ఈ రాష్ట్రానికి ఎంతో సేవ చేశాడు. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆనాడు తెలుగు ప్రజలందరూ ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయంలో సినీ రంగంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన సినీ రంగాన్ని కూడా వదిలిపెట్టి ఈ పేద ప్రజలకు మంచి చేయాలని ఒక సదుద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన 8 నెలలనే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిష్ఠించి పేద, బడుగు, బలహీన వర్గాలకి కూడు, గూడు, గుడ్డ ఉండాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకి ఈ పేద ప్రజలకి చేయడం జరిగింది. అందుకు మేమంతా కూడా గర్విస్తూ రేపు జరిగే వర్ధంతి కార్యక్రమాన్ని మేము ముందు రోజు నుంచే ఏర్పాట్లు చేస్తున్నాము. కాబట్టి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా రేపు ఈ వేదాయపాలెం సెంటర్లో విరివిగా రావడం జరుగుతుంది. అందరికి కూడా రేపు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి అందరూ తెలుగుదేశం నాయకులు మరియు కార్యకర్తలు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. అన్నప్రసాద్ నెల్లూరు రూరల్ నియోజకవర్గం 28వ డివిజన్లో రాష్ట్ర కార్యదర్శి, మార్కాపురం పరిశీలకుడు, తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి రాజానాయుడు గారి ఆధ్వర్యంలో రేపు ఉదయాన్న నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం పర్యవేక్షణ జరుగుతూ ఉంది. ఇవాళ ఒకసారి చూసుకున్నట్లయితే తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన ఏకైక వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. అందులో ఎటువంటి